రాజకీయ నాయకులు వీళ్ళని కాదు వాళ్ళని కాదు అందరూ దాదాపు ఒకే తాను ముక్కలే అనుకోండి. నీతులు చెప్పడానికి మాత్రం చాలా ముందు ఉంటారు, ఆచరించాలి అంటే మాత్రం ఎప్పుడు బ్యాక్ బెంచ్ వెనకాలే ఉంటారు. చాలా సందర్భాల్లో చాలా నాయకుల గురించి ఇది నిరూపితమైందే. అండ్ తాజాగా కూడా జనసేన ఎమ్మెల్యే గారు లోకం మాధవి గారు ఉన్నారు కదా, ఈ మేడమే అనుకుంటాను, అవునులేండి, ఎన్నికలకు ముందు నా కంపెనీలో మీకు ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి, అంటే 1000 కోట్లకు ధనవంతురాలు, తను 1000 కోట్లకు ధనవంతురాలు అయిండుకొని కూడా తన ఇంటి పన్ను ఏదైతే ఉంటుందో ఆ ఇంటి పన్ను పంచాయతీకి కట్టలేదట. ఏకంగా 24 లక్షల రూపాయలు పెండింగ్ పడిపోయారట. 1000 కోట్లకు తను ధనవంతురాలు కదా, 24 లక్షల రూపాయలు ఇంటి పన్ను కట్టలేదట. తాజాగా ఆమె నియోజకవర్గ పరిధిలోని భోగాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగితే ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. వస్తే ఆ విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు సర్పంచ్ అట పూడి నాగరాజు అనే ఆయన ఆ సమావేశంలో మాట్లాడుతూ, మేడం ఎమ్మెల్యే గారు, మీరు 24 లక్షల రూపాయలు ఇంటి పన్ను బకాయి ఉన్నారు, అది కట్టండి, అది కడితే మా పంచాయతీ మేము ఇంకా డెవలప్ చేసుకుంటాము, మేము అభివృద్ధి పనులకు తీర్మానం చేసి ఇస్తాము డెవలప్మెంట్ కోసం, ఆ 24 లక్షల రూపాయలు కట్టండి అని చెప్పి ఆ సమావేశంలో ఎమ్మెల్యే గారి ముందే ఎమ్మెల్యే గారిని అడిగారట. సో దీంతో తీవ్ర అసహనానికి గురైనటువంటి ఎమ్మెల్యే ఆ సర్పంచ్ మీద రుసరుసలాడుతూ, నీ ఉన్నంత వరకే అభివృద్ధి జరగదు, మీతో మాట్లాడి వేస్ట్, నాకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, నేను వెళ్ళిపోతాను అంటూ సమావేశం నుంచి వెళ్ళిపోయారట. 24 లక్షల రూపాయలు ఇంటి పన్ను బకాయి పెట్టారట. 1000 కోట్లు వండుకొని మరి ఎందుకు ఇలా చేస్తారో, బేసిక్గా ₹1 ఏమంటారు, ఏదన్నా తీసుకోవడంలో ఉన్న ఇంట్రెస్ట్, ఆసక్తి రాజకీయ నాయకులకు ఖర్చు పెట్టాలి, ఇవ్వాలి అంటే మాత్రం బాబోయ్ ఆల్మోస్ట్ వాళ్ళ మనసు అందుకు అంగీకరించదేమో.